నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది ఫస్ట్ ఇన్వెస్టర్స్గా వస్తారు, తర్వాత కొద్ది రోజుల తర్వాత వెంటనే ట్రేడర్స్గా మారిపోతున్నారు. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు మరి అట్లా కన్వర్ట్ అవ్వడాన్ని? అదైతే అంత శ్రేయస్కరం కాదు, అది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే సబ్జెక్టు మీద కమాండ్ రాంది, సబ్జెక్టు మీద గ్రిప్ రాంది, ఆ కాన్సెప్ట్ ఏందో తెలవంది. మనము అలా చేయటం అనేది మొదట్లో బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర మాత్రం అది మాత్రం మైనస్లోకి వెళ్ళిపోద్ది. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ పెట్టాలి, సబ్జెక్టు తెలవాలి. ఒక బట్టల కొట్టు పెట్టాలి, బట్టల గురించి తెలవాలి. ఒక గోల్డ్ షాప్ పెట్టాలి, అంటే ఆ గోల్డ్ ఏంటిదో తెలవాలి. ఇప్పుడు కంప్యూటర్ షాప్ పెట్టాలి, ఆ జీబీ ఏందో, ర్యామ్ ఏందో, ఎల్ఈడి ఏందో, ఎల్సిడి ఏందో అవి తెలవకుండా కంప్యూటర్ షాప్ పెట్టలేము. అంతెందుకు ఒక చిన్న పాన్ షాప్ పెట్టాలన్నా కానీ ఏ పాన్ కట్టాలి, తమలపాకు అదే మామూలుగా కలకత్తానా, మీఠానా, కిమామా ఇవి తెలవాలి. చిన్న టీ స్టాల్ పెట్టాలన్నా కానీ అంటే లెమన్ టీనా, షుగర్లెస్సా, షుగరా, స్ట్రాంగా, లైటా, అల్లం ఛాయ అవి తెలవకుండా టీ స్టాల్ పెట్టలేదు వాడు. అలానే మన మార్కెట్లో మాత్రం ఇప్పుడు షేర్ మార్కెట్లో మాత్రం ఏమీ లేకుండా చాలామంది ఎంటర్ అయిపోయి తర్వాత ఇక్కడ ఒక దగ్గర అయితే మాత్రం దొరికిపోతారు. మొదట్లో అయితే బాగానే ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఏం కొన్నా మార్కెట్ పెరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయినప్పుడు అప్పుడు ఉంటుంది. ఉదాహరణకి టీవీలో చూసి వంటలు చేసేవాళ్ళు, యూట్యూబ్లో చూసి వంటలు చేసేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట చేస్తుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు పెట్టమ్మా అంటారు, కానీ స్టవ్ ముట్టించడం మర్చిపోయిండ్రా నెట్టుగా అంటారు. స్టవ్ ముట్టించడం మర్చిపోవడం అంటే యూట్యూబ్లో చెప్పలే కదా అంటది ఆమె కోడలు. అంటే యూట్యూబ్లో స్టవ్ ముట్టించమని చెప్తారా, నీకు వంట చేయమని, కూర చేయమని చెప్పరు. అంటే ముందు స్టవ్ ముట్టించినాకే తాలింపు వేయమని చెప్తారు, ఇవన్నీ చెప్తారు. అది తెలవాలి. అది తెలవకుండా చేస్తే ఇది కూడా షేర్ మార్కెట్ కూడా మొదట్లో బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాగా అవేర్నెస్ అంటే ఆన్లైన్ వచ్చినాక, యూట్యూబ్లో వచ్చినాక ఎప్పుడైతే అంటే ఈజీగా అయిపోయింది, ఎవరితోటి పని లేదు, ఎవరికి వాళ్ళు యూట్యూబ్ క్లిక్ చేయటం. అయితే ఆ యూట్యూబ్ వల్ల ప్లస్ పాయింట్లోనే మైనస్ పాయింట్లోనే. ప్లస్ పాయింట్లు ఏంది, తెలిసిన వాడికి ఆ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. తెలవని వానికి ఆ యూట్యూబ్లో చూసి చేస్తే మధ్యలో కట్ అయిపోద్ది. అది అంటే ఏంటి, తర్వాత ఏం చేయాలనో తెలియదు. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలనో తెలియదు. ఒకవేళ డౌట్ వచ్చి క్లారిఫికేషన్ ఎవరు నిజంగా చెప్తారు అనేది కూడా తెలియదు. అందుకని ఫస్ట్ ఏదైతే ఉందో మొత్తం నేర్చుకున్నాక ట్రేడింగ్ చేస్తే అప్పుడు యూట్యూబ్ ఏమన్నా చూడు, యూట్యూబ్ చూడు, గూగుల్కి వెళ్ళి ఈ బుక్స్ చూడు, ఆడియోలు విను, ఏం విన్నా కానీ అప్పుడు మీకు ఏ ఛానల్ చూసినా కానీ మీకు దాని గురించి అర్థమవుతుంది. అంతే తప్ప ఏదో ఇక ట్రేడింగ్ చేస్తున్నాం, మా ఫ్రెండ్ చేసిండు, నేను చేసిన, వానికి వచ్చింది, వీనికి వచ్చింది చాలామంది అంటుంటారు. ఏమని, ఒక గురువారం రోజే మావాడు మధ్యాహ్నం పూట 1:30కి స్టార్ట్ చేస్తే 3:30 లోపలనే 10,000 సంపాదించిండు అంటాడు. ఎప్పుడో ఒక రోజు వస్తే నేను గ్యారెంటీ 400%, 500. ఒకసారి ఆదానికి బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఒక్కరోజే ఆదాని మొత్తం పుట్లు కొన్నవానికి 400-500 టైమ్స్, అంటే 10,000 పెడితే 1,00,000-2 లక్షలు కూడా వచ్చినాయి. అంటే మరి ఆదాని పడుతుందని వాడు పుట్టు కొనుక్కోవటమో, వన్ టైం బాగుంది సరే ఆదాని మీద బాగా పెరిగిందనో ఏదో చేసి పుట్టు కొనుక్కోండు, గ్యాప్ డౌన్ అయింది, పెరిగింది, ఇక వాడని సేపటికి నాకు ఆదానిలో ఇంత వచ్చిందని ఇక తిరుగుతూ ఉంటుంది. అది అంతే తప్ప అంటే 10,000కి 20,000, 50,000 అక్కడ. ఇక నెక్స్ట్ ట్రిప్ ఏమవుతుంది, ఈ 20,000, 30,000, 10,000 అన్నీ కలిపి తీసుకుపోయి ఇంకో దాంట్లో ఎక్కడో పెడతాడు. మళ్ళీ ఇది అది మొత్తం పోతాయి. కాకపోతే ఏంటిది అంటే తెలిసి చేయటం ఒకటి, తెలుసుకొని చేయటం ఇంకా పద్ధతి. ఇంకా వీటన్నిటితో పాటు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అంటే ఒక కంపెనీలో ఇప్పుడు ఇన్సైడర్ న్యూస్ ఉంది, ఒక కంపెనీలో ఏదన్నా ఎందుకు పెరుగుతుంది అనేది తెలిసి బాగా పైకి పోయినాక ఫాల్ అవుతుంది. అక్కడ నువ్వు అంటే F&O చేసేవాళ్ళు పుట్ ఆప్షన్ కొనుక్కోవటం ఓకే. ఇప్పుడు అరబిందో ఉంది, అరబిందో ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ ఫండ్స్ లేవు అనుకుంటే కాల్ ఆప్షన్ కొనుక్కొని ఉన్న వాళ్ళైతే ఓకే. లేదు ఫ్యూచర్ కొనుక్కొని ఒక 2-3 మంత్స్ కనుక వెయిట్ చేస్తే బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనము అంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టర్లు వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటిది అంటే ఇమీడియట్గా ఒక రోజులోనే పైసలు వచ్చేయాలి. ఇప్పుడు ఈ వీక్ ఉంది, ఈ వీక్ మొత్తం ఆప్షన్స్ క్లోజింగ్ ఉంది మంత్లీ F&O. అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు ఒక వర్షన్, ఈ 3 రోజులు ఒక వర్షన్ అంటే ఇది షార్ట్ కవరింగ్ అని ఉంటుంది, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అని ఉంటుంది, లేకపోతే ఇప్పటి వరకు పడి ఉంటే పెరిగితే తగ్గుతాయి, లేకపోతే న్యూట్రల్ గురించి తర్వాత పెరుగుతాయి. ఇప్పుడు అరబిందో ఉంది, అరబిందో ఈ మంత్ అంతా పడ్డది,
నెక్స్ట్ మంత్ తీసుకుపోతారు దాన్ని. అయితే మన ఎవరైతే ఉన్నారో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందంటే ఒక నెల కనుక వెయిట్ చేయగలిగితే అది కొనుక్కోవటం బెటర్. రైట్.